చూడండి మేడం సరే ఈ రోజు మన మలకరత్నం గ్రామానికి మిర్యాలగూడ శాసనసభ్యులు చూడండి సార్ అభిమానులు వద్దాలు తిరిగి కానీ ప్రజాపాలన అనేది మనం ప్రజల ఎద్దకు వెళ్లడం అనేది ఒక సీఎం గారి యొక్క ఆదేశము. మన ఆఫీసుల చుట్టూ తిరగడం కాదు, మన దగ్గరకు మన ఆఫీసర్లు వచ్చి ఉన్నారు కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు అర్హులైన పేదవాళ్ళందరూ సద్వినియోగం చేసుకోవాలి. 48 గంటలు కొలువు తీరక ముందే మన గవర్నమెంట్ 2 పథకాలను అమలు చేసింది. కతింబ 4 ఉన్నాయి కూడా సంక్రాంతి వరకు అమలు చేస్తారని మన సీఎం గారు మాట ఇచ్చారు. మాట ఇచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ తప్పకుండా పని చేస్తారని మేము నమ్ముతున్నాము. ఎందుకనంటే ప్రజలు 10 సంవత్సరాల సంది రేషన్ కార్డు లేక చాలా ఇబ్బంది పడ్డారు, ఇండ్లు లేక ఇబ్బంది పడ్డారు. అందుకని ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కి మీరందరూ ఓటేసి గెలిపించినందుకు ఆ కృతజ్ఞతతోని కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రతి పేదవారైన ప్రతి ఒక్కరి సంక్షేమ పథకాలు అమలు చేసింది. ప్రతి ఒక్కరు కూడా దాన్ని సహకరించి సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకనంటే ప్రతి కౌంటర్ దగ్గర ఒక్కొక్కరు ఉంటారు. మీకు ఏ సమస్య వచ్చినా కౌంటర్ దగ్గరకు వెళ్ళండి. ఇచ్చిన ఫామ్ లో ప్రతిది కూడా మీకు తెలియకుండా వాళ్ళు నింపి పెడతారు. మీరు గోల చేయకుండా మీరందరూ దానికి సహకరించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రజాపాలన 6 గ్యారంటీలు కార్యక్రమంలో భాగంగా మన మిర్యాలగూడ శాసనసభ్యులు మన ప్రియతమ నాయకులు బత్తుల లక్ష్మారెడ్డి గారు రావడం జరిగింది. వారి యొక్క అమూల్యమైన సందేశం గ్రామ ప్రజలకి అందించడం జరిగింది. అదేవిధంగా మా గవర్నమెంట్ అయితే ఏదైతే హామీలు ఇచ్చింది, 6 పథకాలు ఇచ్చిందో ఖచ్చితంగా వీటిని అమలు చేసి గ్రామంలోని ప్రతి ఒక్క నిరుపేదకి మా ఈ యొక్క పథకాలు అందిస్తామని ఈ సభముఖంగా తెలియడం జరుగుతుంది. ఈ యొక్క అవకాశాన్ని గ్రామ ప్రజలు ప్రతి కార్యకర్త అందరూ కూడా సద్వినియోగం చేసుకుని గ్రామంలో ప్రతి ఒక్క పేదవాడికి పథకాలు అందించిన దానిక మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం నాయకులు అందరం కృషి చేస్తామని ఈ యొక్క టీవీ ఛానల్ ద్వారా సభముఖంగా తెలియజేయడం జరుగుతుంది. ములకపట్నం గ్రామంలో పార్టీలకి రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి ఒక గ్రామ కమిటీ వేసుకుని ఆ గ్రామ కమిటీ ద్వారా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి నిజంగా ఏదైతే అవసరం ఉందో వాళ్ళ చేత పూర్తి చేయాల్సిన బాధ్యత ఆ గ్రామ కమిటీకి ఉంటుంది. ఆ గ్రామ కమిటీ ద్వారానే ఆ ఊర్లో ఆ గ్రామంలో ఏ పేదవాడైనా సరే ఏదో రకంగా ప్రభుత్వ పథకంతో ఆ కుటుంబాన్ని నిలదొక్కునే విధంగా సహాయపడాల్సిందిగా గ్రామ కమిటీకి నిజంగా నేను ధన్యవాదాలు తెలుపుతాను. గ్రామ కమిటీ మరి కంపల్సరీ వేయాల్సిన పార్టీలకు అతీతంగా అందరూ కలిసి నిరుపేద కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కంపల్సరీగా చేరే విధంగా ప్రతి ఒక్కళ్ళు సహాయపడతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన ప్రభుత్వం అంటే మన తెలంగాణ వచ్చి 9.5 సంవత్సరాలు అయింది. అప్పుడున్న రేషన్ కార్డులు తప్ప కొత్త ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చింది, కొత్త ప్రభుత్వం వచ్చింది. ఈ 9.5 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ కానీ ఏది కానీ ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేకపోయింది. దయచేసి దీంట్లో రేషన్ కార్డు లేదనే ఉద్దేశంతో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు వేయండి, రేషన్ కార్డు నెంబర్ లేకపోతే లేదని రాసేయండి. అతి త్వరలోనే మంత్రి గారు కూడా త్వరలోనే రేషన్ కార్డులు ఒక 40 రోజుల్లోనే రేషన్ కార్డులు కూడా అప్లికేషన్ విడుదల చేస్తారని మంత్రి వాళ్ళు శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు. దాంట్లో ఎవరు భయపడాల్సిన పని లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. మరొక విషయం ఏంటంటే ప్రతి నిరుపేద కుటుంబానికి ఏదో రకంగా చేరాలా అనే ఉద్దేశం కాబట్టి ఇది రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాబట్టి దీన్ని అందరూ
పార్టీలకు అతీతంగా సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అప్లికేషన్ కూడా బయట ఎక్కడ కొనాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడైతే ఫుల్ సబ్సిడెంట్ ఉన్నాయి ఎవరికైనా కావాలన్నా కానీ అక్కడ తీసుకోవచ్చు కౌంటర్లోనే. దీన్ని పూర్తి చేసే విషయంలో కూడా అధికారులతో మీరు అందరూ గ్రామ ప్రజలందరూ సమన్వయం పాటించి వాళ్ళందరికీ నిదానంగా ఇవ్వండి. ఇలా నెట్టుకోవాల్సిన అవసరం లేదు, తొందరపడాల్సిన అవసరం లేదు. మహిళా కౌంటర్లు సపరేట్గా ఉన్నాయి, జెంట్స్ కౌంటర్ సపరేట్గా ఉన్నాయి కాబట్టి ఎవరి కౌంటర్లో వాళ్ళు ఇవ్వండి. ఎలాంటి ఇబ్బంది లేకుండా మీకు ఏదైతే అర్హత ఉందో దాని మీద టిక్ చేసేసి దానికి మేము అనుగుణంగా పనిచేస్తామని మనస్ఫూర్తిగా చెబుతూ మీరు ఎక్కడైతే ఓట్లేసి గెలిపించారో అక్కడికి వచ్చి ఈ పరిపాలన చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశం మేరకు మీ అందరూ ప్రజా పరిపాలనలో పాల్గొని మీరందరూ సౌహృదయంతో ఈ అప్లికేషన్ పూర్తి చేసి ఇస్తే ఈ కార్యక్రమాన్ని మనం స్టార్ట్ చేయవలసిందిగా ఎంపీడీఓ గారిని, సర్పంచ్ గారిని, మిగతా ఎంపీపీ గారిని కోరుతున్నాను. మీ అందరికీ మరొక్కసారి నన్ను గెలిపించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ మీ రుణం తీసుకుంటారని